హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్ర ప్రభుత్వాలకి సంబంధించినటువంటి జాబ్స్ నోటిఫికేషన్ గురించి, అలాగే ప్రభుత్వ స్కీమ్స్ గురించి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మన ఛానల్లో రావడం జరుగుతుంది. మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్తో పాటు పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేసుకున్నట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి పాన్ కార్డు హోల్డర్స్కి కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ అనేది విధించడం జరిగింది. ఈ యొక్క డెడ్ లైన్ అసలు ఏంటి, కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి ఈ న్యూస్ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వారు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే పాన్ కార్డుదారులకి అలర్ట్. డిసెంబర్ 31 అందుకు చివరి తేదీ. కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి విషయానికి 31వ తారీఖు డెడ్ లైన్ అనేది విధించడం జరిగింది. ఈ సంవత్సరం 2024 డిసెంబర్ 31 వరకే ఆ అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం పాన్ కార్డు వినియోగం అనివార్యంగా మారింది. ప్రతి ఒక్కరు కూడా పాన్ కార్డు వినియోగం అనేది కంపల్సరీ మారింది. 10-20 వేలు మీరు బ్యాంకులో విత్డ్రా చేయాలన్నా, అలాగే బ్యాంకులో డిపాజిట్ చేయాలన్నా కూడా పాన్ కార్డ్ అనేది ఈ రోజుల్లో అడగడం సర్వసాధారణం అయిపోయింది. ఇక్కడ బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికి పాన్ కార్డు ఉండాల్సిందే. ఈ నేపథ్యంలోనే పాన్ కార్డు ఉపయోగిస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 31వ తేదీలోపు ఓ పని చేయకపోతే పాన్ కార్డులు డియాక్టివేట్ అవుతాయని తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఒక పని డిసెంబర్ 31వ తేదీలోపు కనుక చేయనట్టయితే మీకున్నటువంటి పాన్ కార్డ్స్ అన్నీ కూడా డియాక్టివేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అని కేంద్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. అది ఏం పని, ఏ విధంగా చేయాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. వీడియోని కంటిన్యూ చేయండి. ఇక్కడ చూసినట్టయితే పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలుసార్లు తెలిపిన విషయాన్ని తెలిసిందే. ఆర్థిక మోసాలను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇందుకు గాను గడువు కూడా ముగిసింది. అయితే ప్రస్తుతం ఎవరికైనా ఆధార్ పాన్ లింక్ చేసుకోకపోతే జరిమానాతో లింక్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇదివరకే చాలాసార్లు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పాన్ కార్డుకి మీ ఆధార్ కార్డుని లింక్ చేయాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఆర్థిక మోసాలను అరికట్టడానికి ఈ లింక్ అనేది తప్పనిసరి చేస్తూ చాలాసార్లు డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రీగా చేసుకునేటటువంటి టైం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫైన్తో చేసుకునేటటువంటి అవకాశం మనకి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఉంది. ఈ 31 తారీఖు తర్వాత ఇక టైం అనేది ఉండదు. మీరు జరిమానా కట్టి కూడా చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉండదు. డైరెక్ట్గా మీ యొక్క పాన్ కార్డ్స్ అన్నీ కూడా డియాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. అయితే తాజాగా ఇందుకు సంబంధించి మరో కీలక ప్రకటన చేశారు. వచ్చే డిసెంబర్ 31వ తేదీలోపు పాన్ కార్డులను ఆధార్ కార్డులతో ఖచ్చితంగా లింక్ చేసుకోవాలని తేల్చి చెప్పారు. లింకు చేయని పాన్ కార్డులు డిసెంబర్ 31వ తేదీ తర్వాత డియాక్టివేట్ అవుతాయని ప్రకటించారు. ఆ తర్వాత కొత్త పాన్ కార్డు తీసుకోవడం తప్ప మరో అవకాశం ఉండదని స్పష్టం చేస్తున్నారు. అయితే ఇందులోనూ పలు సమస్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు. కొన్ని సంస్థలు కస్టమర్ల అనుమతి లేకుండా వారి ప్రొఫైళ్లను రూపొందించడానికి పాన్ సమాచారాన్ని ఉపయోగిస్తున్నాయి. ఇవి ఆర్థిక నేరాలకు దారితీస్తున్న నేపథ్యంలోనే ఆధార్తో లింక్ చేయాలనే నిబంధనను ప్రభుత్వం తీసుకొచ్చింది. పాన్ కార్డులను దుర్వినియోగం చేయకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా డిసెంబర్ 31 లోపు పాన్ కార్డు ఆధార్ లింక్ చేయకపోతే పాన్ కార్డ్ డియాక్టివేట్ అవుతుందని చెప్తున్నారు. తదుపరి లావాదేవీలు జరగవు. అలాగే కార్డును మళ్ళీ యాక్టివేట్ చేయడం కూడా కష్టమవుతుందని అంటున్నారు. ఒకసారి ఈ డేట్ దాటినట్టయితే మీ యొక్క పాన్ కార్డు డియాక్టివేట్ అవుతుంది. దీన్ని మళ్ళీ పునరుద్ధరించడం అయితే కష్టమే అని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత మీకున్నటువంటి ఒకే ఒక్క ఆప్షన్ కొత్త పాన్ కార్డ్ అనేది తీసుకోవాలి. అలా తీసుకునే సమయంలో కూడా పలు సమస్యలు ఎదురవుతాయని అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి మీకున్నటువంటి బెటర్ ఆప్షన్ ఏంటి అంటే మీ యొక్క పాన్ కార్డుకి ఆధార్ లింక్ ఇంకా ఎవరైతే చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్పి సెంటర్కి కానీ మీ సేవ సెంటర్కి కానీ వెళ్ళేసి మీరు ఫైన్ కట్టి మీరు ఆధార్ కార్డ్ లింక్ అనేది పాన్ కార్డ్కి చేసుకుంటే బెటర్ అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే మన వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.